ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి లొకేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటున్నారా? మేము క్రిస్మస్ మార్కెట్ కి అయితే వచ్చాము. ఈ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా. గ్లాస్గోలో 2 లొకేషన్స్ లో ఈ క్రిస్మస్ మార్కెట్ లాంటిది ఉందన్నమాట. అదొకటి జార్జ్ స్క్వేర్, ఇంకా సిటీ సెంటర్. ఈ 2 లొకేషన్స్ లో క్రిస్మస్ మార్కెట్ ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రోజు అయితే ఫస్ట్ జార్జ్ స్క్వేర్ కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. చాలా ఐటమ్స్ సెల్ చేస్తున్నారనమాట, ఫుడ్ ఐటమ్స్. ఒకసారి అవి చూసేసి తర్వాత మనం సిటీ సెంటర్ కి వెళ్దాము. ముందైతే ఇక్కడ చూసేద్దాం పదండి. మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు చాలా సాంగ్స్ అయితే పాడారు. మేము వెళ్ళేటప్పటికి ఓన్లీ లాస్ట్ సాంగ్ పాడుతున్నారు అనమాట. సో అది నేను రికార్డ్ చేశాను. చూడండి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు. చూసారా ఎన్ని క్యాండీస్ ఉన్నాయో. 100+ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఉన్నాయి. వీటి కాస్ట్ ఎంతంటే 100 గ్రామ్స్ 3.49 పౌండ్స్ అన్నమాట. ఇవి బానే ఉంటాయి కానీ మాక్సిమం మనకి తెలియకుండా చాలా వాటిలో జెలిటిన్ ఉంటుంది. నేను అందుకే మా పిల్లలకి ప్రిఫర్ చేయలేదు. వీళ్ళు చేసే కుకింగ్ నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. చూడండి, కింద బొగ్గులు పెట్టి మంట పెట్టి రౌండ్ గా ఉన్న దాని మీద అన్ని రకాల బ్రెడ్స్, సాసేజెస్ అన్ని ఒకేసారి హీట్ చేస్తున్నారు. చూడండి, పిల్లలైతే ఐస్ స్కేటింగ్ చేస్తాము అన్నారన్నమాట. సో అందుకే మేము క్యూలో నిలబడ్డాము. ఆ టైంలోనే ముందు రౌండ్ వాళ్ళకి జరిగింది కదా, అక్కడ ఐస్ క్లీనింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో దీనికి ఛార్జ్ ఎంత తీసుకున్నారు అంటే కిడ్కి అయితే 13.5 పౌండ్స్ అన్నమాట. పెద్దవాళ్ళకైతే 15 పౌండ్స్ అనుకుంటుంది ఛార్జ్. మేము పెద్దవాళ్ళం వెళ్ళలేదు, ఓన్లీ పిల్లల్ని పంపించాం.
స్కేటింగ్ చేసే బూట్స్ అయితే చాలా సైజెస్ లో ఉన్నాయి. పిల్లలు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు సైజ్ ఇస్తారన్నమాట. రీమా వేసుకుంటుంది చూడండి. 13.5 పౌండ్స్ అంటే కొంచెం ఛార్జ్ ఎక్కువ అనిపించింది. కాకపోతే వాళ్ళిచ్చే టైం మాత్రం 45 మినిట్స్ అనమాట. సో, అంత టైం అయితే 13.5 అయితే నార్మలే అనుకున్నాము. పిల్లలకి ఐస్ స్కేటింగ్ ప్రాక్టీస్ లేదు కదా! ఇంక చాలా భయపడుతున్నారు. లోపలికెళ్ళిన తర్వాత ఆ హ్యాండ్ రైల్ ఉంటుంది చూసారా? దాన్నే పట్టుకొని అలా మెల్లగా వెళ్ళి చాలా సేపటికి నార్మల్‌గా ఇంక చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ ఐస్ స్కేటింగ్ అంత ఈజీ కాదండోయ్! నేను వెళ్ళకూడదనుకున్నాను. అందుకే వెళ్ళలేదనమాట. ఎందుకంటే పెద్దోళ్ళయిపోతున్నాం కదా! ఏదైనా దెబ్బలు తగిలితే క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా! అదే తలుచుకొని చాలా భయమేసిందనమాట నాకు. అందరికీ ఐస్ స్కేటింగ్ రాదు కదా! అందుకే సపోర్టింగ్‌గా ఉండడానికి కొన్ని ఐటెమ్స్ ఇచ్చారు. రీమా కూడా ఐటెమ్ తెచ్చుకుంది చూడండి. అది పట్టుకొని మెల్లగా నడుస్తూ ఉంది. రీమా 2, 3 సార్లు పడిపోయింది. పడిపోయినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళకి కూడా చాలా కష్టమండి. ఎవరినైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు జారిపోయేవాళ్ళనమాట. అయినా కూడా చాలా మంది హెల్ప్ చేశారు రీమాకి. 45 మినిట్స్‌లో పడుతూ, లేస్తూ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. చూడండి, ఇప్పుడే మా వాళ్ళు చేస్తే ఐస్ అంతా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు చూసారా, చూడండి. మళ్ళీ స్మూత్ చేస్తారనమాట నెక్స్ట్ వాళ్ళు వెళ్ళడానికి. ఇప్పుడు మనం సిటీ సెంటర్ లో ఉన్న క్రిస్మస్ మార్కెట్ కి అయితే వచ్చాం అన్నమాట. ఇక్కడ చాలా రైడ్స్, ఇంకా చాలా షాప్స్ అన్నమాట. మన ఫుడ్ అది చాలా ఉంది. ఒకసారి ఇక్కడ కూడా చూసేద్దాం ఏమేమి ఉన్నాయో, అసలు ఎలాంటి ఫుడ్ ఉందో. సరే, మనం వేసుకునే ఆర్నమెంట్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఈ స్కార్ఫ్ 15 పౌండ్స్ అంట. స్మూత్ ఉంది, బాగా మెత్తగా ఉంది. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ చూసారా, 25 పౌండ్స్ ఉన్నాయి. చిన్న చిన్న బ్యాగ్స్ అన్ని. ఇక్కడ ప్రతి బ్యాగ్ మీద రేట్ కూడా ఉందన్నమాట. ఇది 59 పౌండ్స్ అంట బ్యాగ్. ఇవి 39 పౌండ్స్. ఈ చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ డిజైనర్ చైన్స్ చూడండి, బాగున్నాయి. ఇది 15 పౌండ్స్ అన్నమాట. జస్ట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, చూడండి. జస్ట్ ఇయర్ రింగ్స్ 15 పౌండ్స్ అంటే కొంచెం ఛార్జ్ ఎక్కువగానే అనిపిస్తుంది. బాగున్నాయి, కానీ మన వ్యాలెట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది ఇక్కడ చూడండి, ఆరెంట్ ట్రెడిషన్ అనే బ్రాండ్ క్యాప్స్ అయితే ఉన్నాయి. సో కాస్ట్ అయితే అరౌండ్ 15 పౌండ్స్ ఉన్నట్టుంది. చూసారా, ఇక్కడ కాస్ట్ ఉంది 15 పౌండ్స్. ఇంకా చాలా బాగున్నాయి. ఈ క్యాప్ బాగుంది కదా. ఎలా ఉంది క్యాప్? బాగుంది. దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి. ఇవన్నీ జెంట్స్ క్యాప్స్ 25 పౌండ్స్ అన్నమాట. ఇవన్నీ గర్ల్స్ క్యాప్స్ అన్నమాట. 15. ఈ నార్మల్ క్యాప్స్ ఏమో 40 ఛార్జ్ చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి.
కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా క్యాప్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా అరౌండ్ సేమ్ ప్రైస్. యాపిల్ స్మోక్ చీజ్ అంట. ఇది చూడండి, ఇది లేజీ ప్లోమాన్ చీజ్ అన్నమాట. ఇది బెన్గన్ చీజ్. చిల్లీ టొమాటో చీజ్ అన్నమాట. లేట్స్ మస్టర్డ్ చీజ్. ఓచర్స్ చాయిస్. కాస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని కూడా £6 ఈచ్ అన్నమాట. అన్ని కలిపిన ప్యాక్ కూడా ఉంది. సో అది £36 అన్నమాట. చూసారా, ఇది లాస్ట్ అన్నమాట. మొత్తం సెట్ £36 చార్జ్ చేస్తున్నారు. కొన్నే ఉంటే దాన్ని బట్టి. ఇక్కడ చూసారా, 3 ఉన్నాయి, £20 కి ఇస్తున్నారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్ మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా రకాల కుకీస్, చాక్లెట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసారంటే ఐరన్ బ్రూ అన్నమాట. ఐరన్ బ్రూ ఫ్లేవర్ వస్తుంది. సాల్టెడ్ క్యారమెల్, గోల్డెన్ డైమ్ చాక్లెట్, మిన్స్ పై, చాలా రకాలు ఉన్నాయి. వీటి కాస్ట్ ఏంటంటే 100 grams 3.49. మనం అక్కడ జార్జ్ స్క్వేర్ లో చూసారా, సేమ్ ప్రైస్ ఇక్కడ కూడా 100 grams అరౌండ్ £4 దగ్గర పడుతుంది అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. చూడండి, వైన్ బాటిల్స్, పపాస్ హాట్ మిల్డ్ వైన్స్ అంట. ఎలా తయారు చేశారో కూడా వాటి మీద ఉన్నాయి ఇన్ఫర్మేషన్. రేట్స్ కూడా ఉన్నాయన్నమాట. వైన్ £5 అంట, లార్జ్ కప్పు. చాలా కుకీస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లోని. ఇక్కడ చాలా రకాల బ్రౌనీస్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, సాల్టెడ్ క్యారమెల్, చాక్లెట్ ఆరెంజ్ బ్రౌనీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. కీ చైన్స్ చూసారా, క్రిస్మస్ కీ చైన్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయన్నమాట క్రిస్మస్ చైన్స్ అన్ని. ఇది చూడండి, ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మనం లోపలికి వెళ్ళి, లోపల కెమెరా కనిపిస్తుందా, ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి దాని ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మీరు ఇక్కడ ప్రైస్ లిస్ట్ చూడొచ్చు. అప్ టు £6 నుంచి £15 వరకు ఉందన్నమాట, నెంబర్ ఆఫ్ ఫొటోస్ బట్టి. శాంతాస్ రన్వే ట్రైన్, మా వాళ్ళు ఇప్పుడే ఎక్కారు చూడండి. చూసారా, అదిగో యశ్వంత్ చిన్న పిల్లోడ్లాగా చిన్నది ఎక్కాడు. ఇంక ఇక్కడ ఇదే రైడ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఎక్కారన్నమాట. పక్కన రీమా కూడా ఉంది. చూడండి, తిరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు కంట్రోల్ ఉందన్నమాట. మనం కావాలి అంటే ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ చూసారా, కావాలంటే ఆన్ చేయొచ్చు అనమాట. ఆటోమేటిక్ గా అది ఆఫ్ అవుతుంది 1 minute లో. మనకు కావాలి అంటే ఆఫ్ చేయొచ్చు. అదిగో చూడండి, ఇప్పుడు లేదు. 2024లో మా గ్లాస్గో సిటీలో పెట్టిన క్రిస్మస్ మార్కెట్ ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని మేము బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.